హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ స్పైసీ క్యాప్సికమ్ ఫ్రై అండి. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మనము టమాటా పప్పు అలాంటి చేసినప్పుడు ఇది సైడ్ డిష్గా చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనము ఈ క్యాప్సికమ్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. నేను ఈ రెసిపీ చేసేదానికి క్యాప్సికమ్ను ఒక పావు కిలో తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. మనము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకునేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తర్వాత పచ్చిశనగపప్పు, పచ్చి కరివేపాకు వేసుకునేసి బాగా వేయించుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు అప్పటికప్పుడు ఒక 4 దంచి వేసుకోవాలండి. తర్వాత ఒక ఆనియన్ను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటే మనము చాలా ఈజీగా చాలా త్వరగా చేసేదానికి ఈ విధంగా మనము కట్ చేసుకోవాలండి. ఆనియన్ కానీ అదేవిధంగా క్యాప్సికమ్ కానీ మనము ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. తర్వాత 1/4 స్పూన్ పసుపు వేసుకునేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం క్యాప్సికమ్ను ఈ విధంగా కట్ చేసుకోవాలండి. నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి తర్వాత ఈ విధంగా ప్యాన్లో వేసుకోవాలండి. ఆనియన్ బాగా సాఫ్ట్ అయిన తర్వాత మనం క్యాప్సికమ్ పీసెస్ను వేసుకునేసి బాగా కలుపుకునేసి తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా మనము ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ క్యాప్సికమ్ అనేది చాలా త్వరగా సాఫ్ట్ అవుతుందండి. తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత మనం మూత తీసేస్తే ఈ క్యాప్సికమ్ అనేది చాలా త్వరగా సాఫ్ట్ అవుతుంది. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత మనము స్పైసీనెస్ కోసము రెడ్ చిల్లీ పౌడరు నేను 2 స్పూన్స్ తీసుకున్నానండి పావు కిలోకి. తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ తీసుకునేసి ఈ విధంగా మనం వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా మనము ఈ విధంగా వేయించుకునేసి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేయటమే అండి. చాలా బాగుంటుంది. టమాటా పప్పులోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈజీ రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. తప్పకుండా మన లక్ష్మీకాంతమ్మ ఫుడ్స్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.